వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో తాను అమెరికన్ల కోసం ఏమేం చేయబోతున్నాను అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారా? ఇప్పటికీ అమెరికా అధ్యక్షుడిగా ఆయన ఎన్నికను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న కార్యక్రమం పక్కన నడుస్తూనే ఉంది. మరోవైపు ఈయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలకు సంబంధించి మళ్ళీ కొత్తగా ఆందోళనలు ప్రారంభమవుతున్న పరిస్థితి. ముఖ్యంగా 7 దేశాల ముస్లిం పౌరులపై అమెరికాలో అడుగు పెట్టకుండా ఆంక్షలు కానివ్వండి, సిరియా శరణార్థులకు సంబంధించిన ఆంక్షలు కానివ్వండి, లేకపోతే మెక్సికో కూడా వివాదాలకు వైపు ఉండగా మరోవైపు ఇక అక్కడున్న విద్యార్థులు ఉద్యోగులపై కూడా వేసాలకు సంబంధించిన నిబంధనలు కఠినతరం కానున్నాయా? ఇప్పటికే ఉన్న వాళ్ళ మీద కూడా ఒక సమగ్రమైన దర్యాప్తు లేకపోతే ఒక పరిశోధన చేయమని ఆదేశాలు ఇచ్చారా? దీనికి సంబంధించి కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏం చేయాలనుకుంటున్నారు ట్రంప్? దీని ద్వారా అమెరికన్లకు మేలు జరిగినంత కాలం పర్వాలేదు, అయితే అక్కడ ఉంటున్న వలసదారులకు ముఖ్యంగా భారతీయులకు ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందా? ఈ అంశం మీద ఇవాళ లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు సిహెచ్ఎం కృష్ణారావు గారు, డెక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్, సీనియర్ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. కేకే మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. విజయవాడ నుంచి వర్ల రామయ్య గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు. కొద్దిసేపట్లో టీఆర్ఎస్ నాయకులు జాయిన్ అవుతారు. కృష్ణారావు గారు, ఒకటి ముందుగా ముస్లిం దేశాల పౌరులపై ఆంక్షల దగ్గర నుంచి ప్రారంభిద్దాం. దీని మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, అదే స్థాయిలో వ్యతిరేకిస్తున్న వాళ్ళు, దానికి సంబంధించి కొంతమంది శరణార్థులను ఉద్యోగాల్లో తీసుకుంటామని స్టార్ బక్స్ కాఫీ షాప్ లాంటి చైర్మన్లు చెబుతున్న వాదన. అంటే అసలు ఈ నిర్ణయం కేవలం అమెరికా అంతర్గత భద్రత కోసం తీసుకుంది మాత్రమే, మతానికి సంబంధం లేదని ట్రంప్ అంటున్నారు. సమర్థనీయమైన వాదనైనా ఆయన అనేది? ఒకటేంటంటే, ప్రతి దేశం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వందలాది దేశాల్లో ప్రతి దేశానికి ఒక సార్వభౌమాధికారం అనేది ఒకటి ఉంటుంది, సావరెనిటీ. దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆ పర్టికులర్ దేశానికి సంబంధించిన అధినేత మీద ఉంటుంది. మన భారతదేశంలో కూడా మన సార్వభౌమత్వ వ్యవహారం ఉంది. ఇదేమిటంటే మన పాలసీ మిగతా ఇప్పుడు అమెరికా వీసా అంటే అమెరికా సిటిజన్, అమెరికాలో జన్మించినటువంటి ఒక పౌరుడు ఎవరో అతను అమెరికన్ సిటిజన్ ఉంటే అతనికి దాదాపుగా 148, 150 దేశాల్లో ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఓకే, ఇఫ్ ఈజ్ ఎన్ అమెరికన్ సిటిజన్. అంత ఇదనమాట. ఇంక మళ్ళీ గీసాలు అక్కర్లా. అటువంటి అమెరికన్ సిటిజన్కి కూడా భారతదేశం రావాలంటే తప్పనిసరిగా వీసా తీసుకోవాలి. మన భారతదేశానికి అమెరికా ఉన్న రిలేషన్స్లో ఎక్కడ ఇటువంటి వ్యవహారం లేదు, ఈ సడలింపు లేదు. మన భారత సార్వభౌమాధికారం భాగంగా మనం అది చేసాం. అమెరికా ఏంటంటే అది అసలు ఉండడమే వలసదారులు, అది ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు దాన్ని. ఆ దేశం మొత్తం అంతా కూడా ఇమిగ్రెంట్స్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. మన ఇండియన్స్ అని ఎక్కడ మాట ఉండదు. ఏషియన్ అని ఒకటి పెడతారు వాళ్ళు, వాళ్ళ జనాభాలో ఏషియన్ అని ఒకటి, చైనీస్ అని ఒకటి, ఆఫ్రికన్స్, అమెరికన్స్, వైట్స్, బ్లాక్స్, ఇలా డివైడ్ చేసి వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. ఒరిజినల్గా అమెరికాలో పుట్టిన వాళ్ళు వ్యవహారం, అసలు అమెరికన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చాలా ఆటవిక తెగకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఏం లేరు పెద్దగా. సరే, వైట్స్ అందరూ అక్కడి నుంచి వలసదారులు. ఇప్పుడు బ్రిటన్తో యుద్ధం అయిన తర్వాత, ఫ్రాన్స్తో యుద్ధాలు అయిన తర్వాత వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయ్యి, సరే ఏదో మొత్తానికి వైట్ పాపులేషన్ వాళ్ళది అయింది. వాళ్ళనే ఇప్పుడు అమెరికన్స్ అంటారు. అంటే జన్మతహానో ఇంకోటనో అక్కడ సెటిల్ అయిన వాళ్ళే వైట్స్గా వాళ్ళు చేస్తారు. మిగతా వాళ్ళందరూ వచ్చారు. ఈ వచ్చింది ఎలా వచ్చారు? ఒక వీసా ఇవ్వాలి అని అంటే తప్పనిసరిగా ఆ దేశం యొక్క అనుమతి ఉండాలి. మన భారతదేశం ఎలా అనుమతిస్తుందో, ఇప్పుడు చైనా వెళ్ళాలంటే వాళ్ళు ఎలా చేస్తారో అమెరికాది కూడా వాళ్ళ వీసాలు వాళ్ళది. దానికంతా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు రూల్స్ అవి చేస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు ఇదంతా కూడా చర్చ జరిగింది విపరీతంగా. ట్రంప్ అనేవాడు ఇవాళ వచ్చి ఏదో కొత్తగా ప్రకటిస్తున్నది కాదు. అతను ఎన్నికల్లోనే చెప్పాడు, నేను ఇలా రాగానే ఇలా చేస్తాను అన్నాడు. వాడికి వేశారు. వచ్చిన తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ పనులేవో అతను చేస్తున్నాడు. ఇదో తొందరపాట్ల ఇంకోట వాళ్ళని చర్చించి ఇక్కడలాగా మనకి అఖిలపక్ష సమావేశాలు అది కాదు కదా. అమెరికా అధ్యక్షుడికి భారత ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి వీళ్ళందరికన్నా కూడా అధ్యక్షుడిగా అతను వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్కి చాలా వాల్యూ ఉంటుంది. బిల్లులు, వ్యవహారాలు, చట్టాలు అది వేరు. మళ్ళీ దానికి అమెరికన్ కాంగ్రెస్ చేయాలి. ఇవి చేసేప్పుడు ఏంటంటే ఆయన ఇది కస్టోడియన్ ఆఫ్ ది హోల్ అమెరికా. మొత్తం ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం, ప్రపంచంలో దానికి సాటి లేదు, అంతా ఇది. అయితే అతను తీసుకునేప్పుడు ఏంటంటే హీ హ్యాస్ టు ఓన్ దట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు దాని నిర్ణయాలు. అది 2011లో ఒబామా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇరాక్ నుంచి వచ్చే శరణార్థుల వరకు ఇవ్వడానికి లేదు అని వాళ్ళ మీద నిషేధం పెట్టాడు. బిల్ క్లింటన్ పెట్టాడు.
బిల్ క్లింటన్ సమర్థించాడు. ఏమిటిది అమెరికా వాళ్ళకి మనకి ఉద్యోగాలు అదే ప్రతిదానికే డిగ్రీస్ అవి చూస్తారు కదా. ఇటు అటు మొన్న జరిగిన అధ్యక్ష ఎన్నికలు చాలా హోరాహోరీగా జరిగాయి కదా. ఇప్పుడు హిల్లరీ క్లింటన్ వచ్చేస్తుంది అనుకుంటే ఇతను వచ్చాడు. సో రాగానే ఏదో అవుతుంది అనుకున్నారు. మన వాళ్ళు ఏదో కొందరు అక్కడ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇది అనుకుని ఇప్పుడు అంటే మనం 2-3 రకాలుగా మనం విభజిస్తున్నాం దీన్ని. ఒకటి కేవలం 7 దేశాల్లో ముస్లింలు మెజారిటీగా కలిగిన 7 దేశాల నుంచి వచ్చేది వాళ్ళందరికీ ఒక 90 రోజుల పాటు అంటే 3 నెలల పాటు ఆయన గారు నో వేశారు అని అన్నాడు. ఎవరు రావడానికి వీలు లేదన్నాడు. ఆ శరణార్థులందరికీ వేరే పసిఫిక్ తీరంలోనూ అక్కడ ఇక్కడ చిన్న చిన్న దీవుల్లో వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించడానికి చర్యలు తీసుకుంటా అన్నాడు. దీన్ని కొందరు స్వాగతిస్తున్నారు, కొందరు వ్యతిరేకిస్తున్నారు. అదే ఇప్పుడు ఐసిస్ వ్యవహారం, ఈ ఉగ్రవాదం, ముస్లింలో ఉన్నటువంటి ఉగ్రవాదం అంటే మనం ముస్లిం ఉగ్రవాదం అన్నాం లేదు, టెర్రరిస్టులు అనే వాళ్ళకి కులం మతం జాతి అవి ఉండవు. బట్ ఏమైందంటే ఈ టెర్రరిస్టులుగా ముద్రపడిన వాళ్ళు అందరూ కూడా పర్టికులర్లీ దే బిలాంగ్స్ టు ముస్లిం కమ్యూనిటీ. వీళ్ళు చేసే అరాచకాలకి వాటికి కొన్ని లక్షలాది మంది, కోట్లాది మంది జనాలు మొత్తం యూరోప్ ఖండాలన్నింటి విస్తరించడం, ఆ ముసుగులో చాలా మంది వెళ్ళడం, వెళ్ళిపోయే శరణార్థులు అనేది సముద్రం ఊదుకుంటూ వచ్చేసేసి మేము శరణార్థులు అని చెప్పి తర్వాత వాళ్ళల్లో కూడా కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన దాఖలాలు మనం లండన్ లో చూసాం, ప్యారిస్ లో చూసాం. ఈ మధ్య పెద్ద ఇవయ్యాయి. వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకోవాలి. ఇంత కబుర్లు చెప్పిన కెనడా మేము వెంటనే తీసుకుంటాం శరణార్థులందరినీ అనగానే రాత్రి వాళ్ళు మసీదులో చచ్చారు, చాలా మంది చనిపోయారు. సో ఈ ఉగ్రవాదానికి సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అనుకోవాలి. మనం H1B1 వేసాలు ఏమవుతాయి, L1 ఏమవుతాయి, F1 ఏమవుతాయి, ఇవన్నీ కూడా మనం కలిపి కాక. సో ఇది అయినప్పుడు ఏంటంటే దీంట్లో వ్యతిరేకత అది వస్తుంది. ఈ వ్యతిరేకతకి సమర్థింపు కూడా కొద్ది ఈక్వల్ గానే ఉంది అక్కడ కూడా. ఇప్పుడు అమెరికన్ సమాజం అంతా కూడా ఏటై ట్రంప్ ఇలా చేస్తున్నాను కదా, వాళ్ళు ఏమంటారు అక్కడ నిరుద్యోగం పెరుగుతోంది, అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి నేటి వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణ సమస్య ఎందుకు వచ్చింది మనకి? తెలంగాణ ఏంటి, ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు అన్ని పార్టీలు నిధులు, నియామకాలు, నీళ్లు అవన్నీ కదా వీళ్ళు చెప్పింది. ఇక్కడ అంతా ఆంధ్ర వాళ్ళు దోచుకుపోతున్నారు, అట్లా మన వాళ్ళకు ఉండాలి అనేది ఆయన నమ్మారు, వేశారు, అధికారంలో ఉంది. సో వాళ్ళు దాన్ని సాటిస్ఫై చేయడానికి తెలంగాణ వాళ్ళకి ఏ విధంగా ఇచ్చేస్తున్నాడు, ఆయన అమెరికన్కి ఇచ్చేస్తున్నాడు. ఇందులో మనం వేరుగా ఇది ఇది బాగుంది, ఇది బాగోలేదు అన్నా లేదు. ఇది ప్రతిదీ ఇప్పుడు ఇది ఒక చర్య, ఇది దీని ఫాలో అప్ గా ఉండే చర్యలు, ఆ చర్యలు ఏం తీసుకుంటాడని రకరకాల ఊహాగాలు వస్తున్నాయి కానీ అవి చూడాలి. మహేందర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికే దీనికి సంబంధించి కోర్టులకు వెళ్ళడము, కోర్టు తన నిర్దిష్ట అభిప్రాయం చెప్పడం కూడా చూసాం. కృష్ణారావు గారు అన్నట్టు 50-50గా అనిపిస్తుంది. సమర్థించే వాళ్ళు అలాగే ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు అలాగే ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా, ఎందుకంటే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు ట్రంప్ గెలవడం అంటే ట్రంప్ తన మేనిఫెస్టోలోనే చెప్పిండు, ఎలక్షన్ ప్రసంగంలోనే క్లియర్గా చెప్పిండు, నేను అమెరికా ప్రజల కొరకు వాళ్ళకి పోతున్న ఉద్యోగాలు, వాళ్ళ యొక్క సార్వభౌమత్వాన్ని నేను కాపాడుతాను, వాళ్ళ యొక్క ప్రెస్టీజ్ని కాపాడుతాను అని చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తి అతను. వచ్చినప్పుడు ఆయన గెలిచిందంటే ఆయనకు సపోర్టర్స్ ఉన్నట్టు కదా, మెజారిటీ సపోర్టర్స్ ఆయన వైపు ఉన్నట్టు కదా. ఇవాళ తన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని పక్కన పెట్టి పెద్దల కృష్ణారావు గారు అన్నట్టు ఏ విషయంలో కూడా ఎవరు రాజీ పడ్డా కానీ తన దేశ ప్రజల యొక్క బాగుల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి కానీ, వాళ్ళ నియామకాల గురించి కానీ ఆలోచించకుండా ఎవరు కూడా వేరే వాళ్ళ పైన ఆధారపడడం అనేది ఎప్పటికైనా డేంజరే. కాబట్టి వాళ్ళ యొక్క పొట్ట కొట్టే విధానాన్ని ఆయన పక్కన పెట్టాను. అలాగే దేశం యొక్క అంతర్గత భద్రతను కూడా కాపాడాల్సిన బాధ్యత తన పైన ఉంది. ఎందుకంటే అమెరికాలో జరిగిన సంఘటన చూసాం, ఉగ్రవాదులు పోయి అక్కడ టవర్స్ను పేల్చిన సంఘటనలు ఇవన్నీ కూడా చూసాం. కాబట్టి అందరు ఏమనుకున్నారంటే ఆయన చెప్పేది చెప్పిండు, ఆయన కూడా మరో మోడీ, మరో కేసీఆర్ అయితే అనుకున్నారు బహుశా అందరూ, మన దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఎలక్షన్ల కారకు వాడుకుని ఎలక్షన్ తర్వాత పక్కన పెట్టేస్తే అయిపోద్ది అన్న ఉద్దేశంలో ఎలక్షన్ మేనిఫెస్టోని పక్కన పెట్టేది అలవాటు మనకు ఇండియాలో ఉంది. కాబట్టి అలాగే ఆయన మేనిఫెస్టో కూడా పక్కన పెట్టుకుంటాడు అన్న ఆలోచనలో ప్రపంచ దేశాలకు ఒత్తిడికి లోనై అమెరికాకు ఉన్న అవసరాలు కానీ, అమెరికాకు వేరే దేశాలపైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని పక్కన పెడతానని అనుకున్నాను. ఇంత దుందుడుగా రాగానే నెక్స్ట్ డేనే చేస్తారని ఎవరు కూడా ఊహించలే ఇలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తారని. కాబట్టి ఈ నిరసనలు సరే మానవత్వం కొద్దిగా ఆలోచించాల్సిన అంశాలు కొన్ని ఉండొచ్చు, కానీ ఆయన మానవత్వం లేకుండా కూడా ఉన్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకుపోయి వేరే కాడ నేను రిహాబిలిటేషన్, రీసెటిల్మెంట్ చేస్తానంటున్నాయి. నేను పక్కన అమెరికాలో ఉండకుండా అమెరికాలో అంతర్గత భద్రతను కాపాడడం కొరకు నేను ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటానని చెప్తుండే. వాళ్ళని కూడా ఏకపక్షంగా నేను వెళ్ళమనట్లేదు, పెట్టింది కూడా టెంపరీగా 90 days. ఆ 90 daysలో ఉండే ఏమైతే రిజల్ట్స్ వస్తాయో దాన్ని సమీక్షించుకొని మళ్ళీ సమీక్షిస్తానే చెప్పిండు ఆయన. కాబట్టి దీనికి అమెరికా పైన ఎవరైతే కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారో
వాడిని అరే మా జాబులు ఎక్కడ పోతాయి ఇప్పుడు తెలంగాణ వేరే ఈ రాష్ట్రాలు చైనీస్ మెయిన్లీ ఎఫెక్ట్ పడేది చైనా భారతదేశం L1 F1 H1 వీటి మీదనే ఆధారపడి బతున్నాం కాబట్టి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయలేక ఇప్పుడు మనం కూడా నిజంగా కూడా నేను ఒక రకంగా ఆహ్వానించేది ఏంటంటే మన మేధో సంపత్తి బయటకు పోయి ఎక్కడ ఆధారపడేవారు ఇక్కడ మన మేధో సంపత్తిని మనం ఉపయోగించుకోవడానికి ఒక మంచి అవకాశం ఇప్పుడు ఇవాళ మన మేధావులు మన దగ్గరనే ఉంటారు మన మేధో సంపత్తికి మనం తగిన ఇవాళ సదుపాయాలు ఇవ్వనందుకే వాళ్ళు వెళ్ళిపోతుండ్రు ఇవాళ ఆ మేధో సంపత్తిని కాపాడుకునే అంశంలో ఆ సదుపాయాలు మనం ఇచ్చినట్టయితే మనం కూడా అమెరికానే ఒక ఉన్నతమైన దేశంగా ఎందుకు ఉండాలి ప్రపంచంలో మనం కూడా రావడానికి ఆస్కారం ఉంది కదా ఇవన్నిటి కాబట్టి ట్రంప్ ఏదైతే మాట్లాడిండో ఆయన తూచా తప్పకుండా ఇలా అవసరం కోసం ఆవేశాలు రెచ్చగొట్టి ఇలా తెలంగాణ ఉద్యమం కాబట్టి వాడు మోడీ అప్పుడు మొన్న ఎక్కడ స్విస్ బ్యాంకులో ఉన్న అమౌంట్లను తీసుకొచ్చి నేను ఒక్కొక్కరి ఖాతాలో వేస్తా అని చెప్పి మర్చిపోయిన సంఘటనలు ఆయన చేయలే ఎలక్షన్ మేనిఫెస్టోని కాకుండా తన అమెరికన్ల కొరకు అమెరికాను కాపాడడం కొరకు అమెరికాను ఉన్నతంగా ఉంచడం కొరకు అమెరికా ప్రజల కొరకు ఆయన పాటుపడుతుంది వాళ్ళు రైట్ రామయ్య గారు మీరు ఎట్లా చూస్తున్నారంటే ఎన్నికల సమయంలో చెప్పిందే తాను చేసుకుంటూ వెళుతున్నాడు దానికి ఇష్టపడే ఆయన గెలిపించారు కాబట్టి దాన్ని ఒప్పుకుని తీరాల్సిందేనా లేకపోతే వ్యతిరేకించే వాళ్ళ ఇష్టం వ్యతిరేకించే పద్ధతి ఉంటుంది అయితే కొంతమంది దీన్ని సభల్లో కూడా చట్టసభల్లో ప్రశ్నించే అవకాశం ఉంది కోర్టులకు వెళ్తున్న పరిస్థితి ముఖ్యంగా ఏదైతే ఉగ్రవాద దాడులు ఘటనలు జరిగాయి అమెరికాలో ఆ ఘటనలో ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళ భాగస్వామ్యం ఎక్కువగా ఉందనేది ట్రంప్ చెబుతున్న కారణం అందుకని కొద్ది రోజుల పాటు వాళ్ళని ఆంక్షలు విధించడం కరెక్టే అనుకోవచ్చా రిషిబాబు నమస్కారం అక్కడ ఉన్న కృష్ణారెడ్డి మహేందర్ రెడ్డి గారికి పెద్దలందరికీ నమస్కారం అండి ఈ ప్రమాదం ఊహించిందే రిషి ట్రంప్ అసలు గెలవరనేది ఒక ఆలోచన ఈ రకంగా అతను హామీలు ఇవ్వటం అమెరికన్స్ కాపాడుతూ వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయటం ఏంటి ఇతరులు ఏంటంటే అక్కడ కృష్ణారు చెబుతున్నారు మన రాష్ట్ర విభజనప్పుడు కూడా ఈ సమస్య వచ్చింది మన రాష్ట్ర విభజనప్పుడు కూడా కొంతమంది పెద్దలు అసలు ఆంధ్ర వాళ్ళందరూ వెళ్ళిపోండి వీళ్ళు ఇక్కడ ఉండటానికి వీళ్ళేదని మాట్లాడిన మాటలు కూడా మనకు తెలుసు మనకి అవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడుతున్నప్పుడు గతంలో కూడా ఒకళ్ళిద్దరు మాట్లాడినా కూడా ఇంత ప్రాధాన్యత రాలేదు ట్రంప్ మాట్లాడినప్పుడు మనందరం కూడా వీడు ట్రంప్ అసలు ఎట్టి పరిస్థితుల్లో గెలవడు ఇదంతా ఇతని కామెంట్స్ అన్ని ఇతని స్టేట్మెంట్స్ అన్నీ కూడా హిల్లరీకి చాలా ఉపయోగపడతాయని అందరూ అనుకున్నాం కానీ అమెరికా సామ్రాజ్యాధికారాన్ని నేను కాపాడుతాను అమెరికన్స్ ఇంట్రెస్ట్ నేను కాపాడుతాను అమెరికాలో కూడా నిరుద్యోగులు ఉన్నారు మన వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పన చేస్తాను అవసరమైతే విదేశీయులందరినీ కూడా అమెరికా నుంచి తరిమి కొడదామని కూడా మాట్లాడటం జరిగింది అది అప్పుడు మనలాంటి వాళ్ళేమో అతను గెలవకూడదు అనుకున్నాము అమెరికన్స్ ఏమో అతను గెలిపించారు హిల్లరీ ఓడిపోతుందని ఏ సర్వేలు ఎక్కడ కూడా చెప్పలేదండి హిల్లరీ గెలుస్తుందని చెప్పారు అందరూ కూడా కానీ అక్కడ ప్రజాభిప్రాయం మాత్రం ట్రంప్కి అనుకూలంగా వచ్చింది గెలవటం జరిగింది మనం ఆశ్చర్యపోకలా ఆయన ట్రంప్ చెబుతున్న కారణం అమెరికా అంతర్గత భద్రత కోసమే తీసుకునే నిర్ణయం మతానికి ముడిపెట్టి చూడొద్దని ఆయన ఒక విజ్ఞప్తి కూడా చేశారు ఇప్పుడు సిరియన్స్ ని కాన్సన్ట్రేట్ చేస్తూ అతను మాట్లాడింది ఆ మాట అది ఒక ఇంటర్నల్ భద్రత చూసుకోవాలి అందుకని ఒక 90 days 2 months మీరు బయట ఉండండి బయట ఉన్న తర్వాత అంతా సెట్ అయిన తర్వాత అవకాశం కల్పిస్తున్నారు కానీ ఈ ట్రంప్ తీసుకునే ఈ నిర్ణయాలు భవిష్యత్తులో మన వాళ్ళకి అక్కడున్న ఏషియన్స్ అవ్వచ్చు భారతీయులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారే పరిస్థితులు మాత్రం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రకంగా అతను మాట్లాడకుండా ఉంటే బాగుండేది ఈ చర్యల వల్ల అమెరికన్స్ సపోర్ట్ అతనికి వస్తుందేమో కానీ ఒక అన్రెస్ట్ బయలుదేరుతుంది అక్కడ కూడా ఈ రకంగా ఎక్కువ మంది అందరూ కలిసి ఉండాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు అమెరికాకి సంస్కృతి ఉన్నది ఎప్పుడు కూడా ఫలాని వాళ్ళు మా కంట్రీ నుంచి వెళ్ళిపోవాలని అని అన్న సంస్కృతి లేదు దాని మీద ఒత్తిడి చేసిన సంస్కృతి కూడా లేదు ఇప్పుడు ఆ ప్రాక్టీస్కి విరుద్ధంగా ట్రంప్ ప్రయోగం చేస్తూ ఉన్నారు ఇది సక్సెస్ అయితే ట్రంప్ని ఎవరు ఆపలేరండి అతను ముక్కుసూటిగా అనుకున్నది సాధించే వ్యక్తి ప్రజాస్వామ్య విలువల్ని పూర్తిగా కాపాడుతాడు ట్రంప్ అని కూడా ఎవరు చెప్పే సాహసం అక్కడ చేయటం లేదండి ఈ నేపథ్యంలో ఇది సక్సెస్ అయిపోయి ఇందులో అమెరికన్స్ సపోర్ట్ సంపూర్ణంగా అతనికి వస్తే భవిష్యత్తులో మన బిడ్డలు మన భారతీయులు అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుందని దాని గురించి మాట్లాడదాం విద్యార్థులు ఉద్యోగుల వీసా నిబంధనలు దాని గురించి మాట్లాడదాం రామయ్య గారు మనతో పాటు చూసాం కదా మన రాష్ట్రంలో కూడా వెళ్ళిపోండి వెళ్ళటానికి లేదు ఉండటానికి వీల్లేదు అన్నది కూడా మనం చూసాం రైట్ మాట్లాడదాం ఆ అంశాలు మాట్లాడదాం రామయ్య గారు ఒక్క నిమిషం వివేకానంద గౌడ్ జాయిన్ అయ్యారు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ నేత వివేకానంద గారు
ట్రంప్ తీసుకున్న నిర్ణయం ముఖ్యంగా ముస్లిం దేశాలకు సంబంధించి ఆ తర్వాత వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు దాని ఇంపాక్ట్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ముందుగా మీ ఒపీనియన్ ఏంటి? గతంలో మీరు అక్కడికి అంబాసిడర్ కూడా 2-3 కార్యక్రమాలకు వెళ్ళినట్టు నాకు గుర్తుంది అమెరికాకి. ఒకటి చాలా అంటే ఈ యొక్క నిర్ణయాలు ఆశ్చర్యకర విషయమే కాదు. ముందు నుంచి కూడా ఏదైతే వారు ఎన్నికల్లో కానివ్వండి, గతం నుంచి ఏదైతే లైన్ తీసుకున్నారో, ఏదైతే వాళ్ళు కంటిన్యూస్గా చాలా సభలో చెప్పారు, దానికి అనుగుణంగా ఈ నిర్ణయాలు వస్తామని మొట్టమొదటే అమెరికన్ జాబ్స్ అనే దానిపైన ఎప్పుడు కూడా వారు చాలా స్ట్రెస్ చేస్తూ ఉంటారు. మా ఉద్యోగాలన్నీ కూడా వేరే దేశస్తులు లాక్కుంటున్నారు అనేటువంటి ఇక్కడ పుట్టినటువంటి అమెరికన్లకే, ఇక్కడ ఉన్నటువంటి వారికి, సిటిజన్స్కే ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి ముందు నుంచి కూడా దాంట్లో భాగంగానే ప్రెసిడెన్షియల్ మెమోరాండం వస్తూనే సంతకం చేసింది విడ్రాల్ ఫ్రమ్ టీపీపీ, ఇది ట్రాన్స్ పెసిఫిక్ పార్ట్నర్షిప్కి వెళ్ళి బయటికి రావడం ఫస్ట్ సంతకం. అది వస్తుంది. దాని తర్వాత కూడా ఇప్పుడు నార్త్ అమెరికా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా 1994లో చేసింది, అది కూడా క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు ప్యారిస్ ఒప్పందం నుంచి కూడా అన్ని కూడా ఇప్పుడు చైనీస్ ని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో యాక్సెప్ట్ చేయడం కూడా, అంటే ఇవన్నీ కూడా అనుకునే ఇవన్నీ కూడా దీని విడ్రాల్స్ కావాలి, అట్లయితే అమెరికన్స్ ఉద్యోగాలు వస్తాయి, మీరు కావాలంటే అవుట్ సోర్స్ చేసుకోండి మీరు, కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగాలు. కానీ అల్టిమేట్గా వచ్చేసరికి మేదో ఇప్పుడు అమెరికా ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఎందుకు దేశం బలమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా ఒక ప్రపంచంలోనే ఎవరు అమెరికాని ఎందుకు చూస్తారంటే ఇవన్నీ ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రజానికం అక్కడ ఉన్నారు. అక్కడ సంస్కృతి, భిన్న సంస్కృతులు, భిన్న దేశాలు, అక్కడనే వేరే వేరే అసలు ఎంత పెద్ద దేశం అంటే అది జనాభా ఉంటే 20 కోట్లు కదా, మన చాలా తక్కువ. కానీ వి ఫైండ్ వెరీ చాలా పెద్దది, చాలా మెక్సికన్స్ కానీ రకరకాలు ఉంటారు అక్కడంతా కూడా. కానీ ఇవన్నీ కూడా నాకు అంటే మీన్ ఫ్రమ్ మై సైడ్ అక్కడ ఎవరు కూడా యాక్సెప్ట్ అర్బన్. ఇప్పుడు ఓటింగ్ లో చూసినట్టయితే పర్సెంటేజ్ ఎక్కువ తేడా లేదు. అర్బనైజ్ ఓటర్స్ అంతా కూడా డెమోక్రాట్స్ వేసారు అక్కడ. రిపబ్లికన్ ఇది ఏంటంటే మన మిడిల్ స్టేట్స్ లో అక్కడ అంతా ఒక్కసారి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వారు రావడం జరిగింది. బట్ మధ్యలో ఒకసారి ఇది కూడా వచ్చింది, ఇంపీచ్ చేసే అవకాశాలు ఉంటాయా మనకు ఒక చర్చ కూడా వచ్చింది. అంటే సరే అక్కడ ఉన్నటువంటి ఆ సిస్టమ్ లో 2 years కి మిడ్ టర్మ్స్ వస్తూ ఉంటే మళ్ళీ నెక్స్ట్ 2 years కి దాంట్లో ట్రెండ్స్ తెలిసిపోతాయి. మేము మొన్న ఎలక్షన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో మేము 2014లో అప్పుడే తెలిసిపోయింది, అంటే ఎడ్జ్ ఉంటుంది, రిపబ్లికన్స్ కి ఎడ్జ్ ఉంటుంది అని చెప్పి తెలిసిపోయింది అప్పుడే. అంటే పాజిటివ్ అర్బనైజ్డ్ ఓటింగ్స్ ఎక్కువ మీడియా, సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవ్వడము, ఎక్కువ ప్రచారం, ఎక్కువ జనాల దాని ఇన్వాల్వ్ కావడం, కాబట్టి అది ముందు నుంచి కూడా ట్రంప్ కి ఎడ్జ్ ఉంటుంది, రిపబ్లికన్స్ కి ఎడ్జ్ ఉంటుంది అని చెప్పి వచ్చింది. అసలు ట్రంప్ తర్వాత వచ్చినాక కొంచెం అగ్రెసివ్ వెళ్ళినారు తప్ప. కాకపోతే ఈ యొక్క ఇంపాక్ట్ ఆ దేశానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిది కాదు. ఎందుకంటే అందరు ఉంటేనే ఆ దేశం అంతవరకు పోయింది. కాబట్టి మేధో సంపన్న అంటే ప్రపంచంలో ఉన్నటువంటి చదువుకున్న అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఇంకోటి కూడా వచ్చింది చాలా. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అక్కడ ఇండియన్స్ కానీ మన వాళ్ళందరూ కూడా ఏమంటే డిస్కషన్లు ఏముంటుందంటే, మన బయట దేశాలు చేసే ఉద్యోగాలు ఇట్లాంటి ఉద్యోగాలు అంటే వారు ఏ ఉద్యోగాలు అవి, ఓకే, వారు అయితే వారు చేయని ఉద్యోగాలు మనం చేయలేని ఉద్యోగాలు సేమ్. రెండు కూడా మనం చేయలేని ఉద్యోగాలు మనం అక్కడ చేస్తాం. అంటే మేధోస్ ఇప్పుడు ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అక్కడ ఎంత మన దగ్గర వాస్తవానికి మన దగ్గర ఇప్పుడు ఇక్కడ చదివినటువంటి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కి డ్రీమ్ అమెరికా పోవాలని ఉంటుంది. ఎంఎస్ చేయడానికో లేకపోతే ఎంఎస్ చేసి అక్కడ స్థిరపడాలి. ఇప్పుడు నేను 2001 బ్యాచ్ నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు 80% ఆఫ్ ఆల్ మై క్లాస్మేట్స్ ఆర్ ఇన్ యుఎస్. ఓకే, అదొక డ్రీమ్. అక్కడ ఉద్యోగాలు ఎవరు చేస్తున్నాం, అక్కడ లేరు కాబట్టి మనం అక్కడ ఖచ్చితంగా మనకు అవకాశం వచ్చింది. మనం వర్క్ హార్డ్ అక్కడ వెళ్ళినప్పుడు. జనరల్ ఎవరైనా సరే దూర ప్రాంతాల్లో కష్టపడతారు, మన దగ్గర కూడా వేరే ప్రాంతాలకు హైదరాబాద్ కష్టపడతారు ఇక్కడ. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా తాత్కాలికంగా కావచ్చు, కానీ పర్మనెంట్ గా ఇప్పుడు ఎప్పటికీ ట్రంప్ ఉంటాడే ఏం లేదు. కానీ అమెరికన్స్ హ్యాపీగా ఉన్నంతకాలం ఆయన తీసుకున్న నిర్ణయాలు నడుస్తాయి. ఇప్పుడు అమెరికన్స్ ఉన్నంతకాలం ఎకానమీ ప్రాస్పర్ కావాలా, గ్రోత్ ఉండాలా. ఇప్పుడు అక్కడ మోర్ దాన్ 50% వాళ్ళకి ఏంటంటే కూపన్స్, ఎంత వెల్ఫేర్ స్కీమ్స్ అంటే అసలు అక్కడ చాలా కూర్చోబెట్టి వచ్చేస్తారు. వారికి సాధాలంటే వాళ్ళు ముందు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా వాళ్ళకి డబ్బులు రావాల్సిందే కదా. అల్టిమేట్ గా దేర్ విల్ బి ఎ పాయింట్ వేర్ రియాలిటీ ఈజ్ రియాలిటీ, వాస్తవమే. వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దీనిలో మార్పులు వస్తాయి. మనకి ఏ రకంగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే, ఈ అవుట్ సోర్సింగ్ కూడా మీకు ట్యాక్స్ వేస్తాము, దాన్ని కూడా డబుల్ ట్యాక్స్ వేస్తాం. అంటే ఇక్కడ పని అక్కడ చేస్తాం, అది కూడా ఒకటి ఉన్నది. అంటే మనకు అక్కడ పోకుండా ఇక్కడ ఉండి ఇక్కడనే ఉద్యోగాలు ఇస్తారు, కానీ ఎప్పుడు హీ షుడ్ పాస్ గ్రాడ్యుయేట్ కావాలి కదా అక్కడ. అంటే చదువుతారు అక్కడ కూడా, చదవరాని కాదు. బట్ మోర్ పర్సెంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఈ 12
ఇటు గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోయే స్టేజ్ కి వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తూ ఉంటాయి, చిన్న చిన్న ఉద్యోగాలు దాంట్లో స్థిరపడిపోతా ఉంటారు. కంటిన్యూ చేద్దాం. అక్కడ కూడా ప్రాబ్లం ఉన్నది. ఉన్న వాళ్ళు హై రిచ్ ఉంటారు, ఉన్నోడు అట్లే ఉంటారు. వేరియేషన్ బట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈక్వల్ అందరికి. అదొకటే అక్కడ ఉన్నటువంటి గొప్పతనం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత విద్యార్థులు ఉద్యోగులపై వీసా బాంబు పడబోతోందా అనే దాని మీద చర్చ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.